హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎన్నో జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. గ్రూప్స్కి సంబంధించి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఎన్నో వార్తలు ఈరోజు కవర్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మరి వీడియోను చూస్తున్న వారు లైక్ చేయండి. ముందుగా ఈరోజు న్యూస్ అప్డేట్స్లో ముందుగా గ్రూప్ 1కి సంబంధించి ఎస్టర్డే ప్రెస్ మీట్కి సంబంధించిన వార్తలు అన్ని న్యూస్ పేపర్లో కవర్ చేయడం జరిగింది. ముందుగా చూద్దాం. గ్రూప్ 1లో భారీ స్కామ్. మెయిన్స్ పరీక్షలు రాసింది 21,093 మెంబర్స్ కాగా మరి 21,103 మెంబర్స్ ఫలితాలు ఎలా ప్రకటిస్తారు? 10,000 మంది రాసిన చోట 69 మందికే ర్యాంకుల, 654 మందికి ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయి? ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే 7 ఉద్యోగాలు, 7,800 మంది తెలుగు అభ్యర్థుల్లో 70 మందికే ఛాన్స్. గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపరు? గ్రూప్ 1పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్. చూద్దాం, ఈ యొక్క వార్తను విశ్లేషణంగా చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయల చేతులు మారాయని, దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో మరొక హాల్ టికెట్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని తెలిపారు. 21,093 మెంబర్స్ అభ్యర్థులు పరీక్ష రాస్తే 21,103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 10 మంది అదనంగా ఎక్కడి నుంచి వచ్చారో తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 654 మందికి ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని సేకరించే మాట్లాడుతున్నానని చెప్పారు. గ్రూప్ 1 పేపర్లు 60 రోజుల్లోనే దిద్దారని, పేపర్ల వాల్యుయేషన్ 4-5 నెలలైన సమయం పడుతుందని చెప్పారు. 10,000 మంది అభ్యర్థులు పరీక్ష రాసిన కేంద్రాల్లో కేవలం 69 మందికే ఉద్యోగాలు వచ్చాయని, 1,494 మంది మహిళలు పరీక్షలు రాసిన 2 కేంద్రాల్లో 74 మందికి ఎలా ఉద్యోగాలు వస్తాయని నిలదీశారు. 18-19 కేంద్రాల్లో పరీక్షలు రాసిన ఆ 74 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలికి 206వ ర్యాంకు వచ్చిందని, ఎస్టీలో ఆమెదే మొదటి ర్యాంక్ అని, ఆమె 19వ నెంబర్ పరీక్ష కేంద్రంలోనే పరీక్ష రాసినట్టు చెప్పారు. ఈ 2 పరీక్ష కేంద్రాలు హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కళాశాలలోనే ఉన్నాయని, ఆయా కేంద్రాల్లో మహిళలకే అవకాశం ఇచ్చారని వెల్లడించారు. మహిళలకు ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్షలు రాస్తే 7 ఉద్యోగాలు వచ్చాయని, తెలుగు మీడియంలో 7,800 మంది పరీక్షలు రాస్తే 70 మందికే ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఇంత తక్కువ మందికి ఎలా ఉద్యోగాలు వస్తాయని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఇక మరి గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందని బీజేపీ నేతలు ఎవరు మరి ఈ విషయంపైన స్పందించడం లేదని ఆయన విమర్శించినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక న్యాయ విచారణ జరిపించాలి. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని, మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డికి, కోదండరామ్ రెడ్డికి, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉద్యోగాలు రాగానే నిరుద్యోగుల గురించి మర్చిపోతారా అని ధ్వజమెత్తారు. మరి మొత్తానికి గ్రూప్ 1 పైన న్యాయ విచారణ జరిపించాలని, పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగిందని మరి కౌశిక్ రెడ్డి గారు ఎస్టర్డే ప్రెస్ మీట్లో పేర్కొనడం జరిగింది. ఇక నోటిఫికేషన్ రద్దు వెనక కుట్ర, ఇది ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో 503 పోస్టులతో ఉన్నటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అనేక మంది కొత్త అభ్యర్థులు అప్లై చేసుకొని ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్లో ఈ కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులకే భారీ స్థాయిలో ఉద్యోగాలు వచ్చాయని, 2022 పాత నోటిఫికేషన్లు అప్లై చేసుకున్న వారికి అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులను కాంగ్రెస్ నేతలు అమ్ముకున్నారా? పోస్టుకో రేటు చొప్పున బేరం పెట్టారా? తస్మదీల కోసం ఎంతకైనా తెగించారా అంటే నిరుద్యోగ జేఏసీ నేతలు అవుననే చెప్తున్నారు. టాపర్లలో పలువురు కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులు ఉన్నారని వారు పలు ఆధారాలను చూపిస్తున్నారు.
రెండు పరీక్ష కేంద్రాల నుంచే 74 మంది టాపర్లు ఉండడం, ఒకే గదిలో రాసిన వారికి పక్కపక్క బెంచీలు, వెనుక బెంచీల్లోని వారికి అత్యధిక మార్కులు రావడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని నిరుద్యోగ జేఏసీ నేతలు జనార్దన్, మోతీలాల్ నాయక్ తదితరులు విమర్శిస్తున్నారు. గ్రూప్ 1లో తెలుగు మీడియంలో వచ్చిన ఒక్కొక్క లోపాన్ని నిరుద్యోగ అభ్యర్థులు, ప్రజా సంఘాల నేతలు ఎత్తి చూపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ సందేహాలను ఎందుకు నివృత్తి చేయలేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. గ్రూప్ 1ను పెద్ద స్కామ్గా వారు అభివర్ణిస్తున్నారు. సర్కార్ మొండికి పోకుండా రిటైర్డ్ జడ్జి చేత టీజీపీఎస్సీ గ్రూప్ 1 స్కామ్ పైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ఫలితాలపై జనార్దన్, మోతీలాల్ మరికొందరు లేవనెత్తిన అభ్యంతరాలు కింది విధంగా ఉన్నాయి. అమెరికా అభ్యర్థికి 502 మార్కులు. అమెరికా నుంచి ఇలా వచ్చి అలా పరీక్షలు రాసిన అభ్యర్థికి ఏకంగా టాపర్ అయిపోయాడు. ఆ అభ్యర్థి నేరుగా అమెరికా నుంచి వచ్చి పరీక్షల ముందు వాలిపోయాడట. కోచింగ్ తీసుకోలేదు, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ కూడా చేయలేదు. కానీ గ్రూప్ 1 మెయిన్స్లో 502 మార్కులు వచ్చాయి. ఇతను కాంగ్రెస్ నేత దగ్గరి బంధువట. కాంగ్రెస్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ కోడలు టాపర్గా నిలిచారు. సదరు అభ్యర్థికి రోజు 5 గంటలు మాత్రమే చదివారట. మిగతా వాళ్ళేమో 16 గంటలు చదివిన టాపర్లు కాలేదు. కానీ 5 గంటలు చదివిన ఆ అభ్యర్థి మాత్రం టాపర్ అయిపోయారు. వీరంతా కాంగ్రెస్ నేతలకు దగ్గరి బంధువులు కావడంతోనే టాపర్లుగా నిలిచారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అభ్యర్థులే కాకుండా మరికొందరు కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులు ఉన్నట్లు నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పెద్దల యొక్క బిగ్ స్కెచ్ ఏందో చూద్దాం. గ్రూప్ 1 ఉద్యోగాలపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు భారీ పథకం పనినట్టు సమాచారం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండోసారి నిర్వహించినప్పుడు ఓఎంఆర్ షీట్లు అదనంగా రావడం, బయోమెట్రిక్ హాజరు అమలు చేయలేదన్న కారణంతో అభ్యర్థులు కోర్టుకెక్కారు. కోర్టు పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం మారగానే టీజీపీఎస్సీ వైఖరి కూడా మారింది. హైకోర్టు పరీక్షను రద్దు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ను నిర్వహించామంటే కాంగ్రెస్ సర్కార్ ఏకంగా నోటిఫికేషన్నే రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఉపసంహరించుకుంది. ఇలా టీజీపీఎస్సీ వైఖరి ఉన్నపలంగా మార్చుకోవడం వెనుక బిగ్ స్కెచ్ దాగి ఉన్నట్టు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. కావలసిన వారి చేత ఆ దరఖాస్తులు. ఇక కొత్త నోటిఫికేషన్లో మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 80,000 మందికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరు పెద్దలకు కావాల్సిన వారు దరఖాస్తు చేసిన వాళ్ళు ఉన్నారట. అలాంటి వారిని ఒకే కేంద్రంలో పరీక్ష రాయించి టాపర్లుగా నిలిపారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1 రద్దు వెనుక ఇంత పెద్ద కుట్ర దాగి ఉందని తాము ముందే గ్రహించలేకపోయామని అంటున్నారు. ఇక టాపర్లలో ఎక్కువ మంది కొత్త అభ్యర్థులే. గ్రూప్ 1 జీఆర్ఎల్లో టాపర్ల జాబితాలో అత్యధికులు కొత్తగా 2024లో దరఖాస్తు చేసిన వారే. 2022లో దరఖాస్తు చేసిన వారు భూతద్దం పెట్టి వెతికినా దొరకడం లేదు. 2022లో దరఖాస్తు చేసిన వారు 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్షను రాశారు. మెయిన్స్ కోచింగ్ కూడా తీసుకున్నారు. అయినా టాపర్లలో పాతవారు తక్కువగా ఉండడం, కొత్తగా దరఖాస్తు చేసిన వారి నుంచే అత్యధికంగా ఉండడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని నిరుద్యోగ జేఏసీ నేతలు వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలి బారాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గ్రూప్ 1 ఈనాడులో ఇవ్వడం జరిగింది వార్త. గ్రూప్ 1లో అవకతవకలపైన సిబిఐతో విచారణ జరిపించాలని బారాసా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రిలిమ్స్ మెయిన్స్లో వేర్వేరు హాల్ టికెట్లు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదు. మరి 21,093 మెంబర్స్ ఎగ్జామ్ రాయగా 21,103 మెంబర్స్కి ఫలితాలు ఎలా ఇస్తారు? 10,000 మంది పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం 69 మందికే ఉద్యోగాలు రాగా 1,494 మంది పరీక్షలు రాసిన 2 కేంద్రాల్లో 74 మందికి వచ్చాయి. 18-19 పరీక్ష కేంద్రాల్లోనే ఈ ఉద్యోగాలు వచ్చాయి. ఓ కాంగ్రెస్ నేత కోడలికి ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంకు వచ్చింది. ఉర్దూ మీడియంలో రాసిన 9 మందిలో 7 ఎంపికయ్యారు. భాజపా నేతలు పరీక్ష రద్దు చేయాలని ఎందుకు కోరడం లేదని ఆయన ప్రశ్నించారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో పెద్ద కుంభకోణం, కోట్ల రూపాయల చేతులు మారాయి పాడి కౌశిక్ రెడ్డి అని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం, సిబిఐ విచారణకు ఆదేశించాలి అని మనకు ప్రభాత వార్తలో న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1లో భారీ కుంభకోణం, సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 పెద్ద కుంభకోణం అని తెలుగు ప్రభలో ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే పెద్ద స్కామ్ గ్రూప్ 1 ఇక్కడ మనకు మరొక వార్తా పేపర్లో ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని
పేపర్లలో గ్రూప్ 1కి సంబంధించిన వార్తలు కవర్ చేయడం జరిగింది. ఇక 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు నెలాఖరులోగా విడుదల చేయాలి. సెక్రటేరియట్లో మంత్రి దామోదర చిట్చాట్. ఈ నెలాఖరు వరకు దాదాపు 15,000 నుంచి 20,000 వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో 55,000 వరకు ఉద్యోగాలు ఖాళీలను సర్కారు గుర్తించిందని తెలిపారు. సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో చిట్చాట్ చేశారు. నేడు జరిగే సబ్ కమిటీలో శాఖల వారీగా ప్రభుత్వం లెక్కలు తీయనుందని తెలిపారు. ఆరోగ్య శాఖలో 5,000, ఆర్టీసీలో 3,000 ఇప్పటికే గుర్తించామని, అలాగే అంగన్వాడీలో 14,000 ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. ఈ సమావేశం అనంతరం ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనున్నదని వెల్లడించారు. 2026 జనాభా లెక్కల తర్వాత ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే రాబోయే రోజుల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగాలు సాధించేందుకు యువత సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తించదని, అంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ దశలో ఉన్న నోటిఫికేషన్కు వర్గీకరణ వర్తించది, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లకు వర్తిస్తుందని ఇక్కడ వార్త యొక్క సారాంశము. ఇక ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన. గ్రూప్ 1 అవకతవకలపైన విచారణ జరిపించాలి. మోతీలాల్ నాయక్. అంబేద్కర్ జయంతి రోజే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలపైన విచారణ జరిపించాలని అంబేద్కర్ చిత్రపటానికి మొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ జియో 55తో ఉన్నటువంటి నోటిఫికేషన్ను జియో 29తో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మళ్ళీ తర్వాత నోటిఫికేషన్లు జియో 55తో ఎందుకు ఇస్తున్నారని టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలని కోరారు. 21,093 మెంబర్స్ ఎగ్జామ్ రాయగా 21,103 మెంబర్స్ ఎలా వచ్చారని మండిపడ్డారు. 18-19 సెంటర్లలో 74 మంది ఎలా సెలెక్ట్ అయ్యారని అన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు 7,800 మంది పరీక్షలు రాస్తే పట్టుమని 10 మంది కూడా సెలెక్ట్ కాలేదని, అదే ఉర్దూ మీడియంలో 9 మంది పరీక్ష రాస్తే 7గురికి 450 పైగా మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. క్వాలిఫై అయిన అభ్యర్థుల పూర్తి డేటాను, ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల డేటాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 654 మందికి ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. అన్ని ఆధారాలు ప్రభుత్వం ముందు ఉంచుతామని, ప్రభుత్వం తప్పకుండా విద్యార్థులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అభ్యర్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ మీద ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు. లేని ఎడల రాహుల్ గాంధీ మీద నల్ల టీషర్టు ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, రాహుల్ గాంధీని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇక ఇన్ని రకాల పాఠశాలలు అవసరమా అంటూ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది, అది మనకు సంబంధం లేదు. ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం. 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపు. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైనటువంటి ప్రతిపాదనలను సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్లు, అదేవిధంగా ఆర్టీసీలో 3,000 పోస్టులు గుర్తించారు. వాటికి సంబంధించిన పోస్టులకు సంబంధించి వెంటనే రానున్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సినటువంటి నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తవడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టనుంది. 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు. కనీసం 20,000 ఉద్యోగాల భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉన్నాయని అంచనా. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు కలిపి దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి.
ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను కమిషన్ జారీ చేసినట్టు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది. గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగా ఉన్నాయి. గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగాల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక చూడండి, 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. వర్గీకరణ చట్టం మేరకే భర్తీ, పరీక్షలకు సిద్ధంగా అండి అని దామోదర రాజనరసింహ కోరుతున్నట్టుగా. మరి 2-3 వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నాయని వార్త ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లు సరే, ఖాళీల గుర్తింపేదని ఇక్కడ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాలు 6,000. టీజీపీఎస్ అడిగిన ఖాళీల వివరాలు ఇవని రేవంత్ ప్రభుత్వం. ఖాళీలే గుర్తించకుండా త్వరలో నోటిఫికేషన్లు చెబుతున్న ఉత్తమ్ మరోసారి ఊరించడానికే ఉత్తమ్ ప్రకటనని నిరుద్యోగులు భావిస్తున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 16 నెలల పాలనలో హామీని విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 6,000కు మించి ఉద్యోగాలను ఇవ్వలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు అసెంబ్లీ వేదికగా హడావుడిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన అది జాబ్లెస్ క్యాలెండర్గా మిగిలిపోయిందని విమర్శలు వస్తున్నాయి. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తుంటే ప్రభుత్వ పెద్దలు రేపు మాపు అంటూ దాటవేస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ బూటకప్ జాబ్ క్యాలెండర్ విషయమై ఇటీవల నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పేర్కొంది. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ సమర్థించుకుంటున్నారు. కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు, నిరుద్యోగులు చెబుతున్నారు. నోటిఫికేషన్ల విడుదల చేయాలంటే ప్రభుత్వ విభాగాల వారీగా ఖాళీలను సేకరించాలి. అవసరమైన మేరకు కొత్త పోస్టులను మంజూరు చేయడం, ఆర్థిక శాఖకు పంపించి ఆమోదం తీసుకోవాలి. ఆయా ఇండెంట్లు టీజీపీఎస్కి, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు పంపాలి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నోటిఫికేషన్లు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తాయి. అందులో ఎక్కడ ఆలస్యం జరిగినా రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగదు. అయితే త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుందని నిరుద్యోగులు చెబుతూ ఉన్నారు. ఇటీవల ప్రభుత్వంలోని ఏ ఒక్క శాఖలో కూడా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన దాఖలాలే లేవని వివరిస్తున్నారు. అంటే ఖాళీల గుర్తింపు సంబంధిత ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించడం వంటి ప్రాథమిక పనులే జరగలేదని గుర్తు చేస్తున్నారు. ఖాళీల వివరాలను ఇవ్వాలని టీజీపీఎస్ ఏడాదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇప్పటివరకు ఇవ్వలేదంటే కాంగ్రెస్ చెప్తున్న మాటలు నమ్మశక్యం కాదని అంటున్నారు. నిరుద్యోగులను ఊరించడం కోసమే ఉత్తమ్ ప్రకటన చేశారని మండిపడుతున్నారు. ఇక కొలువుల జాతర అంటూ మరి వార్త కంటిన్యూషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరులోకి 2 నోటిఫికేషన్లు ఏంటేంటి? మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,000కు పైగా అంగన్వాడీ పోస్టులు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టుల నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోపు రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా ఆర్టీసీలో 3,000 పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇక కొలువుల జాతర దీని కంటిన్యూషన్ ఇది. గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ కానున్న పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులతో పాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది. ఇక్కడ చూడండి, గ్రూప్ 2 సర్వీస్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ జూలైలో రావాల్సి ఉండగా ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవన్నీ మరి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వలేదు. ఇక ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి అనుమతి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా నియామకాలు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి సర్కారు సానుకూలం. టీజీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ ఇక్కడ మరి ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, అవి ఏం పోస్టులు అనేది ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వలేదు, మరి తెలుసుకోవాలి. కొలువుల జాతర మొదలు పెడతాం. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం. శాఖల వారీగా
ఖరారుకు త్వరలో సమావేశం నిర్వహిస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వుల విడుదల. రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల నియామకాల జాతర మొదలు పెడతామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి రాష్ట్రం చరిత్ర సృష్టించన్నారు. వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైందని, వర్గీకరణకు లోబడి త్వరలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు వేగవంతం చేస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులను ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం కో చైర్మన్ మంత్రి దామోదర్ రాజనరసింహ సభ్యులతో వారు ప్రెస్ మీట్ పెట్టి త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. కొలువులకు గెట్ రెడీ. కొలువుల జాతరకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్లకు ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల కావడంతో రాష్ట్రంలో ఇక ఉద్యోగాల జాతర జోరందుకోనుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ను జూన్లో విడుదల చేసి జూలై నుంచి వరుస నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా విడుదల. 55,000 ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం. సెక్రటేరియట్లో మంత్రి దామోదర చిట్చాట్. గ్రూప్ 1లో భారీ కుంభకోణం, సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగింది. ఇక రాజీవ్ యువ వికాసానికి 15.56 లక్షల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెలువెల్లా వచ్చాయి. మార్చి 17 నుంచి మొదలైన ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగిసింది. మళ్ళీ పొడిగించినట్టు వార్త వచ్చింది. ఇందులో ఇవ్వలేదు. చివరి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అధికారుల లెక్కల ప్రకారం 15.56 లక్షల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు 15.95 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ఒక్కరోజే దాదాపు 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రికి ఈ సంఖ్య 16.50 లక్షలు దాటిపోతుందని అంచనా. ఈ నెల 20 తేదీ నుంచి మే 20 వరకు మండల స్థాయిలో నెల రోజుల పాటు దరఖాస్తులను పరిశీలన చేయనున్నారు. ఇక ఇంటర్లో సంస్కృతం రగడ ద్వితీయ భాషగా ప్రవేశపెట్టడంపై విమర్శలు. తెలుగు భాషకు గొడ్డలి పెట్టని అభిప్రాయాలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం. అధికారుల నిర్ణయం తప్పిదమంటున్న పలు సంఘాలు. అధికారుల నిర్ణయం తప్పుదంటే సంఘాలు అంటున్నాయి, కానీ తెలుగు భాషలో గ్రూప్ 1 రాస్తే ఒక్కడికి రాకుంటే ఒవ్వడు సప్పుడు చేస్తున్నాడు. ఈ మాజీ ఉపరాష్ట్రపతికి ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తుండట. విచారం గ్రూప్ 1లో తెలుగుకు అన్యాయం జరిగితే ఒక్కడంటే రెస్పాండ్ కాలేదండి. టెట్ ఫీజు మినహాయింపేది. నేటి నుంచి టెట్కు దరఖాస్తులు. టీచర్ ఎలిజిబిలిటీ టెట్కు ఫీజు మినహాయింపు ఏది అంటూ అభ్యర్థులు సర్కారును ప్రశ్నిస్తూ ఉన్నారు. గత టెట్కు ఫీజు మినహాయింపు ఇచ్చిన సర్కారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తూ ఉన్నారు. 2024 నవంబర్లో నిర్వహించిన టెట్కు మార్చిలో ఫీజులు చెల్లించిన వారికి మినహాయింపు ఇచ్చారు. గతంలో టెట్ రాయని 20,000 మంది నుంచి ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు ఎవరికి ఫీజు మినహాయింపు ఇవ్వలేదు. ఒక టెట్కు మినహాయింపు ఇచ్చి మిగతా టెట్కు ఇవ్వకపోవడాన్ని నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. పెంచిన ఫీజులను తగ్గించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టెట్కు ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ పరీక్షలను జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. టెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక లాసెట్ పీజీ లాసెట్కు 30,365 దరఖాస్తులు. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు. అపరాధ రుసుము ఫైన్తో మే 25 వరకు అవకాశం. జూన్ 6న ఎగ్జామ్ ఉంటుందని లాసెట్కు అదేవిధంగా పీజీ లాసెట్కు 30,365 దరఖాస్తులు రావడం జరిగింది. లాసెట్ 3 సంవత్సరాల పరీక్షకు 21,483 దరఖాస్తులు రాగా 5 సంవత్సరాల లాసెట్కు 6,326 దరఖాస్తులు వచ్చాయి. పీజీ లాసెట్కి 2,556 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ రోజుతో అప్లికేషన్ డేట్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వారు ఉంటే చేసుకోండి. వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఇకపై వచ్చే నోటిఫికేషన్లన్నిటికీ ఎస్సీ వర్గీకరణ వర్తింపు. వర్గీకరణ జీవోను సీఎం రేవంత్కు అందించిన మంత్రులు. అమల్లోకి వచ్చినటువంటి వర్గీకరణ చట్టం. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జీవో విడుదలైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సర్కార్ ఈ జీవోను విడుదల చేసింది.
ఈ జీవో కాపీని ముఖ్యమంత్రి ఎన్ రేవంత్ రెడ్డి, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో అందించారు. ఈ నెల 8న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సర్కారు పంపించగా అందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఒకే విధంగా అమలైనటువంటి రిజర్వేషన్లు ఇకపై వర్గీకరణ ప్రకారం అందించనున్నారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా అధికారులు గెజెట్ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్ కేటాయించగా, గ్రూప్ బిలో 18 ఉపకులాలకు 9% రిజర్వేషన్లు, గ్రూప్ సిలో 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. 5, 9, 14, 1, 15 మొత్తం ఎస్సీలకు ఉన్నటువంటి 15 3 వర్గాలుగా చేసి గ్రూప్ ఏలో 1%, గ్రూప్ బికి 9%, గ్రూప్ సికి 5%. ఎస్సీ వర్గీకరణ అమలైన నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను ఈ గ్రూపుల ప్రాధాన్యత ఆధారంగా భర్తీ చేయనున్నారని వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ గురుకులంలో ఫోన్ మిత్ర, తల్లిదండ్రులతో మాట్లాడేందుకు విద్యార్థులకు వెసులుబాటు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో సంస్థల్లో ఫోన్ మిత్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గౌలిదొడ్డిలోని బాలుర బాలికల సిఇఓ కేంద్రంలో ఎమ్మెల్యే అరికపుడి గాంధీ సంస్థ కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని ఫోన్ మిత్ర సేవలను సోమవారం ప్రారంభించారు. తల్లిదండ్రులతో మాట్లాడేందుకు విద్యార్థులకు ఫోన్ మిత్ర అవకాశాన్ని కల్పించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో గురుకులంలో 7 నుంచి 10 టెలిఫోన్ బాక్సులను ఏర్పాటు చేశారు. 4 విద్యార్థులకు కలిపి ఒక ఫోన్ కార్డును అందించారు. ఆ కార్డును ఉపయోగించి తల్లిదండ్రులు అనుమతించిన ఫోన్ నంబర్ను విద్యార్థులు ఉచితంగా రోజుకు ఎన్నిసార్లు అయినా ఫోన్ చేసి మాట్లాడుకునే అవకాశం కల్పించారు. కార్డులో రిజిస్టర్ అయిన నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసే అవకాశం ఉంది. సహాయ కేంద్రం నంబర్ కూడా ఫోన్ చేసి గురుకులంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక లాసెట్ దరఖాస్తులకు నేడే ఆఖరు లాసెట్ దరఖాస్తు చేసుకోవడానికని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1 అవకతవకలపైన విచారణ జరిపించాలని ఓయూలో మోకాళ్ళపై నిల్చొని ప్లకార్డులతో నిరసన చేపట్టారని ఇక్కడ ఓయూలో విద్యార్థులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారని వార్త మనం చదివాము. రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లో 16 లక్షలు ముగిసిన గడువు, 16 లక్షల అప్లికేషన్ చేసుకున్నారు ఇప్పటివరకు అని వార్త మనం చూడడం జరిగింది. ఇక గురుకులాల్లో ఫోన్ మిత్ర, ప్రాజెక్టు మిత్ర, పేరెంట్స్తో మాట్లాడేందుకు 10 టెలిఫోన్లో ఏర్పాటు. ప్రాజెక్టు మిత్రతో మరో అవకాశం. ఫోన్ మిత్ర చూసాము, ప్రాజెక్టు మిత్ర ఏందో చూద్దాం. గురుకులాల్లో వివిధ సమస్యలు, మానసిక ఒత్తిడికి సంబంధించి ప్రాజెక్టు మిత్ర అనే కార్యక్రమం తీసుకొస్తున్నట్టు అలుగు వర్షిని వెల్లడించారు. దీని ద్వారా మానసిక ఆందోళనలో ఉన్న విద్యార్థులకు నిపుణులు, టీచర్లతో కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పారు. వారిలో మనోధైర్యాన్ని నింపి చదువుపై తగిన శ్రద్ధ పెట్టేలా చేస్తామన్నారు. తద్వారా స్టూడెంట్లలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన లేకుండా చేస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి స్కూల్ నుంచి హెడ్ మాస్టర్లకు, టీచర్లకు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి ఆటంకం కలిగించే అంశాలను గుర్తించి వారు తమ ఆటంకాలను అధిగమించి ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా తయారయ్యే విధంగా తీర్చిదిద్దుతామని వర్షిని వెల్లడించారని, అంటే సైకాలజిస్టుల ద్వారా మానసిక ఇబ్బందులు ఉన్న వారికి సైకలాజికల్గా గైడ్లైన్స్ ఇవ్వడం ప్రాజెక్టు మిత్ర పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేటి నుంచి టెట్ దరఖాస్తులు ఈ నెల 30 వరకు అప్లైకి అవకాశం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఒక్కో పేపర్కు 750, 2 పేపర్లకు 1000 రూపాయల ఫీజును నిర్ణయించడం జరిగింది. ఇక ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి. ఆ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న ఎండి సజ్జనార్. అమల్లోకి ఈ వర్గీకరణ రిజర్వేషన్లు 4 ఉత్తర్వులను విడుదల చేసిన ప్రభుత్వం. గ్రూప్ 1 అవకతవకలపైన సిబిఐ విచారణ చేయించాలి. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కొలువులకు గెట్ రెడీ. మరి కొలువులు భర్తీ చేయాలంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయట. ఏందో చూద్దాం. అడ్డంకులను అధిగమించే ప్లాన్. నోటిఫికేషన్ విషయంలో ప్రధానంగా కోర్టు కేసులు, వివాదాస్పద జీవోలు, ఎన్నికలు అడ్డంకిగా ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా భర్తీ చేసేలా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా గ్రూప్ 1 నోటిఫికేషన్లో జీవో 29, పోలీస్ నోటిఫికేషన్లో జీవో 46తో అనేక సమస్యలు వచ్చాయి. వీటిపై న్యాయ నిపుణులు సలహా తీసుకొని రానున్న నోటిఫికేషన్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకొనుంది.
మరో ముఖ్యమైన సమస్య క్వశ్చన్ పేపర్లో తప్పులు. అవి పునరావృతం కాకుండా బోర్డులు క్వశ్చన్ బ్యాంకును తయారు చేస్తున్నాయి. నోటిఫికేషన్లు ఏదైనా 6 నెలల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేసేలా అన్ని బోర్డులు చర్యలు తీసుకుంటున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలైనటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్లకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జాబ్ క్యాలెండర్ రూపొందించి తదనుగుణంగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సర్కార్ రిక్రూట్మెంట్ బోర్డులు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఏ నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉంటాయో చూద్దాం. రాబోయే జాబ్ క్యాలెండర్ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, అనధికారిక సమాచారం ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ పోస్టులు సుమారు 700, కానిస్టేబుల్ పోస్టులు 12,000 వరకు ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 1లో 300 వరకు, గ్రూప్ 2లో 800 వరకు ఖాళీలు ఉండవచ్చు. గ్రూప్ 3తో పాటు గ్రూప్ 4 నోటిఫికేషన్లు కలిపి ఇస్తే సుమారు 5,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు సమాచారం. డిఎస్సిలో 7,000 వరకు ఖాళీలు ఉన్నాయి. ట్రాన్స్కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ వంటి పవర్ సెక్టార్లో సుమారు 4,000 వరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో గ్రామ స్థాయిలో ప్రధానమైనటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఖాళీలు కూడా 5,000 వరకు ఉన్నట్టు. మొత్తానికి గ్రూప్ 2లో 800, గ్రూప్ 1లో 300, గతంలో 450 పైన అన్నారు, మరి 300 అంటూ చూడాలి. గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా నోటిఫికేషన్ కల్పిస్తే 5,000కు పైగా ఖాళీలు. నేటికి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ, తుది గడువు 30, ఈ నెల 30 వరకు. ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల. రైల్వేల ఉద్యోగాల జాతర. 9,970 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మే 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి చేసేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 10th ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి రిటర్న్ అండ్ మెడికల్ టెస్ట్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను చూడొచ్చు. ఖాళీలను భర్తీ చేసే ఆర్ఆర్బీ రీజియన్లు ఏంటంటే అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్ రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్ఆర్బీ జోనల్ వారీగా చూస్తే సెంట్రల్ రైల్వేలో 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 700, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1,401, ఈస్ట్ రైల్వేలో 868, నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 100, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 125, నార్థన్ రైల్వేలో 521, సౌత్ వెస్టర్న్ రైల్వేలో 679, సౌత్ సెంట్రల్ రైల్వేలో 989, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 568, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 921, సదరన్ రైల్వేలో 500. ఈ విధంగా ఇన్ని పోస్ట్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ పూర్తి చేయడం జరిగింది. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.